చేసిన వ్యాఖ్యలపై ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు బండి సంజయ్. గద్దర్ ఒక నక్సలైట్ అన్న ఆయన కాంగ్రెస్ టీడీపీ వారిని గద్దర్ చంపారని ఆరోపించారు. ఆ విషయం రేవంత్ రెడ్డికి తెలియదన్నారు. శ్రీధర్ బాబు, డీకే అరుణ తండ్రులు సహా అనేక మందిని నక్సలైట్లు చంపేశారని, తమ పార్టీ నేతలను కూడా గద్దర్ చంపారని బండి సంజయ్ ఆరోపించారు. ఈటెల రాజేందర్ నక్సలైట్ కాదని అన్నారు. ఈటెలకు ఆ భావజాలం ఉండొచ్చు కానీ ఆయనకు నక్సలిజానికి సంబంధం లేదన్నారు. గద్దర్ పై ఇప్పటికే బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఆ విమర్శలకి ఆయన ఏమాత్రం వెనక్కి తగ్గటం లేదు. గద్దర్ ఒక నక్సలైట్ అని చెప్పి కూడా ఆయన విమర్శించడం జరిగింది. కాంగ్రెస్ టీడీపీ వారిని కూడా గద్దర్ చంపారని ఆరోపిస్తున్నారు సంజయ్. ఆ విషయం రేవంత్ రెడ్డికి తెలియదు అంటున్నారు. శ్రీధర్ బాబు, డీకే అరుణ తండ్రులతో సహా అనేక మందిని నక్సలైట్లు చంపేశారని, తమ పార్టీ నేతలను కూడా గద్దర్ చంపారని బండి సంజయ్ ఆరోపిస్తున్నారు. అయితే ఈటెల విషయానికి వస్తే ఈటెల రాజేందర్ నక్సలైట్ కాదని అంటున్నారు సంజయ్. ఈటెలకు ఆ భావజాలం ఉండొచ్చు కానీ ఆయనకు నక్సలిజానికి సంబంధం లేదు అని చెప్తున్నారు. గద్దర్కి సంబంధించి ఇప్పటికే బండి సంజయ్ కొన్ని కాంట్రవర్సీ కామెంట్స్ చేయడం కూడా మనం చూస్తున్నాం. బండి సంజయ్ వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి వెంకట్ అందుబాటులో ఉన్నారు. రైట్ వెంకట్, గద్దర్పై ఏదైతే బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు మనం చూస్తున్నాం, ఎలా చూడొచ్చుంటారు? ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గద్దర్కి ఉన్నత స్థానాన్ని కల్పించిందని చెప్పుకోవచ్చు. గద్దరు యుక్త వయసులో ఉన్నప్పుడు ఆయన కొన్ని భావజాలను విశ్వసించారు. భావజాలం విశ్వసించి ఆయన కొన్నాళ్ళు నక్సలిజంలో తిరిగినటువంటి నేపథ్యం కూడా ఉంది. ఆ తర్వాత ఆయన ఆ నక్సలిజానికి స్వస్తి పలికి తన ప్రజల్లోకి వచ్చి కొన్ని ఆయన పోరాటాలు కావచ్చు, ఆయన జీవితం అంతా కూడా ప్రజల్లో ఉండి జన సమీకరణలోనే బతుకుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో అడుగులు వేయడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఒక కీలకంగా పరిణామాలన్నీ కూడా చేంజ్ అయినటువంటి నేపథ్యంలో ఆయనకు నంది అవార్డులు కావచ్చు, ఆయన మీద కొంత కీలకంగా ప్రభుత్వం ఆయన గౌరవించే స్థాయిలో ఉంచింది. కానీ అట్లాంటి వ్యక్తి మీద ఇవాళ బండి సంజయ్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దుమారం లేపుతున్నాయని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఏదైతే ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత గద్దరు అనేక సాంస్కృతిక కార్యక్రమాలలో కావచ్చు ముందు ఉన్నారు. సమతామూర్తి మధ్యలో నిర్మించినటువంటి చిన్నజీర స్వామి సంబంధించిన సమతామూర్తి పైన కూడా కొన్ని పాటలు. సో ఇట్లాంటి అంశాలు కూడా బండి సంజయ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల మీద కూడా రాష్ట్రంగా దుమారం లేపుతుంది. ఆయన మరొకసారి కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిండ్రు. ఇటు ఈటెల రాజేందర్ కూడా పార్టీలో ఉన్నారు కాబట్టి ఈటెల రాజేందర్ నక్సలైట్ కాదు, ఆయనకు సంబంధించిన భావజాలం ఉండొచ్చు కానీ నక్సలైట్ కాదు అనేది కూడా ఆయన వ్యాఖ్యలు చేసిండ్రు. ఇటు గద్దర్ మాత్రం ఆయన భావజాలం నక్సలైట్ అనేక మందిని చంపిండ్రు. ఇటు కాంగ్రెస్ పార్టీ, టీడీపీ పార్టీ చాలా మందిని చంపినటువంటి నేపథ్యం ఆయన మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఆయన మీద ప్రభుత్వం ఏదైతే ఆయన మీద తీసుకుంటున్నటువంటి ఏవైతే అవార్డులు కావచ్చు, ఇంకొకటి కావచ్చు ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తామనేది ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి నేపథ్యం ఉంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్.